Hey biker boys, welcome back to the channel. Name Vikas. Thank you so much video click చేసినందుకు. First of all, accept my apologies bottom of my heart because బిగినింగ్ నుంచి మీ అందరు సపోర్ట్ చేశారు. వీవ్ గ్రోన్ మోర్ దెన్ 1 lakh. ట్రేడింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బిజీ అయిపోయాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈవెన్ ఐల్ ట్రై టు గెట్ ద బెస్ట్ కాంటెంట్ లైక్ బిఫోర్. అండ్ మార్కెట్లో ద సెన్సేషనల్ థార్తో పాటు ఘూర్కా ది బెస్ట్ ఆఫ్ రోడింగ్ కెపాసిటీ ఈ రెండు ఉన్న తర్వాత జిమ్ని ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది, ప్రైస్ని జస్టిఫై చేస్తుందా లేదా, కెన్ వి గో ఫర్ ఇట్ ఆర్ నాట్. సో ఇప్పుడు అది తెలుసుకుందాం. ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. కార్ మీరు ఏ యాంగిల్లో చూసినా సరే ఫస్ట్ గ్లాన్స్లోనే మీకు కార్ నచ్చుతుంది. డిజైన్ పరంగా మోస్ట్ ఆఫ్ ద ఎస్యూవీస్ లుక్ ఉన్నాయి, ఎందుకంటే ఇట్స్ కాంపిటీటింగ్ విత్ ద కార్స్ లైక్ థార్ అండ్ ఘోర్కా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ గురించి పక్కన పెడితే, ఇంజన్ కెపాసిటీ గురించి పక్కన పెడితే, లుక్స్ పరంగా మాత్రం ఈ కార్ బాగా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా అపీలింగ్గా ఉంది. ఫ్రంట్ గ్రిల్ మనం చూసుకుంటే చాలా బోల్డ్గా, రగడ్గా, ఇట్ ఈస్ లుకింగ్ వెరీ మచ్ ఇన్ అపీల్. అండ్ సర్క్యులర్ ఇన్ షేప్లో మనకి లైట్స్ ఇవ్వడం వలన ఓల్డ్ స్కూల్ టైప్ ఆఫ్ ఫ్యాషన్ ఏదైతుందో ఇందులో కూడా మనకి కనిపిస్తుంది. కిందనే మనం చూస్తే బంపర్ కూడా చాలా స్ట్రాంగ్ ఎనఫ్గా ఇచ్చారు టు మేక్ షూర్ ఈ ఎస్యూవీకి కావాల్సిన ద కైండ్ ఆఫ్ రగడ్నెస్ అనేది మనకి ఫ్రంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. అదర్వైజ్ హాలోజన్ లైట్స్ మీకు లోవర్ వేరియంట్స్లో దొరుకుతాయి. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే హెడ్ లైట్కి పక్కనే చిన్నగా మనకి ఇండికేటర్స్ని కూడా ప్లేస్ చేశారు. ఓవరాల్గా లుక్స్ పరంగా మాట్లాడుకుంటే మీకు అపీలింగ్గా కనిపిస్తుంది. అండ్ ఎయిర్ వెంట్స్ కూడా ఇవ్వడం వలన ఇట్ లుక్స్ లిటిల్ రగడ్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మనం సైడ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ ద కార్ క్లాడింగ్స్ రన్ అవుతాయి. మీరు చూస్తే క్లాడింగ్స్ కూడా చాలా హెవీగా, చూడ్డానికి చాలా బల్కీగా కనబడే విధంగా డిజైన్ చేశారు. దానివల్ల ఏంటంటే సైడ్లో కూడా మీకు ఆ ఎస్యూవీ ఫీల్ ఏదైతే ఉందో ఎక్కడ మిస్ అవ్వకుండా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఒకసారి మీరు 360 డిగ్రీస్లో కార్ని చూసినా కూడా మనకి ది ఐకానిక్ కార్ మర్సిడీస్ జీ వ్యాగన్ AMG వేరియంట్ని చూస్తున్న ఫీల్ వస్తుంది. నాకు స్పెసిఫిక్గా ఈ బాక్సీ ఎలిమెంట్స్ వల్ల. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డోర్స్ పైన ఉండే విండోస్ని చూడండి, ఆ గ్లాసెస్ని సేమ్ అదే టైప్లో డిజైన్ చేశారు. సో ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు, దట్స్ క్వైట్ కామన్. కానీ ఓవరాల్గా బాక్సీ ఎలిమెంట్స్ని చూస్తే మాత్రం మీకు ఆ ఫీల్ తప్పకుండా వస్తుంది. అండ్ డోర్ యొక్క హ్యాండిల్స్ కూడా చూడండి, సేమ్ అదే టైప్లో డిజైన్ చేశారు. అండ్ మనకి సైడ్లో మిర్రర్స్ కూడా చూస్తుంటే అదే బాక్సీ షేప్ ఎలిమెంట్స్ని యూజ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ కార్లో ఎక్కువ వరకు మనకి జీ వ్యాగన్ నుంచి ఇన్స్పైర్డ్ లాగానే కనిపిస్తుంది. కానీ ఒక న్యూ జిమ్నీని, అంటే ఒక కొత్త కార్ని మారుతి నుంచి మనం ఒక డిజైన్ని అది ఎప్పటికీ అయ్యేలాగా అయితే లేదు. దే ఆల్వేస్ ఇన్స్పైర్ ఫ్రమ్ వన్ ఆర్ ద అదర్ కార్ and they will do something like this. And again they have proved they will take a inspiration from the best of the best in world cars. And dimension విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అని మనం చెప్పుకోవచ్చు. వీల్ బేస్ 2.6 మిల్లీమీటర్గా ఉంది. అండ్ వీల్ బేస్ వచ్చేసి మనకి 340 మిల్లీమీటర్ లాంగర్ ఉంది కంపేర్ టు 3-డోర్ మోడల్. 3-డోర్ మోడల్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ వేరియంట్లో అవైలబుల్గా ఉంటుంది. హైట్ మనకి 1.7 మిల్లీమీటర్స్గా ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి 1.65 మిల్లీమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం ఇట్స్ అ స్పేషియస్ క్యాబిన్. 5 పీపుల్ కంఫర్టబుల్గా ట్రావెల్ చేసే స్పేషియస్ క్యాబిన్ అయితే మారుతి మనకి డిజైన్. అండ్ ఇప్పుడు మనం రియర్ సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే అగైన్ ద సేమ్ ఇన్స్పిరేషన్, లుక్స్ లైక్ లిటిల్ స్మాల్ జీ వ్యాగన్. మనకి వెనకాల స్పేర్ టైర్ ఇవ్వడం జరిగింది. అండ్ టెయిల్ లైట్స్ కూడా మనం చూసుకుంటే బంపర్ దగ్గర ప్లేస్ చేయడం వలన ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ రగడ్నెస్ అనమాట. అండ్ దాంతోపాటు మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు, ఏదైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్ ప్లేస్మెంట్ కూడా అదే విధంగా ఉంది. అయితే AMG జీ వ్యాగన్ అఫోర్డ్ చేయలేరో ఈ కార్ని తీసుకొని మీరు ఆ ఒక పర్టికులర్ ఫీల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఓన్ చేయొచ్చు. ఓవరాల్గా డిజైన్ పరంగా మాత్రం నాకు కార్ నచ్చింది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. లుక్స్ ఆర్ రియల్లీ నైస్ అండ్ అపీలింగ్ అండ్ ఈజీ గోయింగ్ లుక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్సీ ఇన్ షేప్. ఇప్పుడు మనము ఫీచర్స్ అండ్ అలాగే ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి మారుతి జిమ్ని వచ్చేసి 2 వేరియంట్స్ జెటా అండ్ ఆల్ఫాలో ఇస్తున్నారు. ఇందులో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మాన్యువల్లో మనకి డ్యూయల్ టోన్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఆటోమేటిక్లో కూడా డ్యూయల్ టోన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి 6 వేరియంట్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం జెటా మాన్యువల్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ 12.74 lakhsగా ఉంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 14 lakhs వరకు కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ఫా డ్యూయల్ టోన్ విచ్ ఇస్ ఆటోమేటిక్ వేరియంట్ మాట్లాడుకుంటే 15.5 lakhsగా ఉంది, విచ్ కెన్ రఫ్లీ గో అరౌండ్ 17 lakhs లేదా 16.8 lakhs వరకు వెళ్ళే స్కోప్ ఉంటుంది. అండ్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ అయితే యూస్ చేశారు. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ అలాగే 4 స్పీడ్ టాప్ కన్వర్టర్తో ఇవ్వడం జరుగుతుంది. ఓల్డర్ స్పెక్ట్ ఏదైతే K15B ఇంజన్ ఉంటుందో దాన్ని మరింతగా రీడిఫైన్ చేసి
ఇప్పుడు మనకి K15C ఇంజన్తో ఈ జిమ్నీను లాంచ్ చేశారు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ 16.9 కిలోమీటర్స్, అంటే రఫ్లీ 17 అనుకోండి. బట్ డే టు డే లైఫ్ మీరు యూస్ చేస్తే ఒక 13 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆటోమేటిక్లో మీరు ఒక 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ మీ డ్రైవింగ్ చాలా బెటర్గా ఉంటే. లేదంటే ఎనీథింగ్ 12 and 13 ఇస్ ద కామన్. అండ్ ఆఫ్ రోడింగ్ విషయానికి వచ్చినట్లయితే జిమ్నీలో మనకి ఆల్ గ్రిప్ ప్రో 4WD 4-wheel డ్రైవ్ వర్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లో రేంజ్ గేర్ బాక్స్ విచ్ ఇస్ 2WD హై అండ్ అలాగే 4WD హై కూడా అవైలబుల్గా ఉంది. సో 4WD లో మోడ్స్ కూడా మనకి ఇందులో యూస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువగా ఎవరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళరు కాబట్టి ఒక చాయిస్ పరంగా ఈ కార్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ కన్క్లూజన్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. లెట్స్ హోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ల్యాడర్ చాసీ ఫ్రేమ్ని ఇందులో యూస్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే 3-లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్ని యూస్ చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ని ఆఫర్ చేస్తున్నారు విత్ 210 mm గ్రౌండ్ క్లియరెన్స్. వీల్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే 15 inch అలాయ్స్ మనకి టాప్ ఎండ్లో ఇస్తున్నారు. లోవర్ వేరియంట్స్లో మీకు 14 inch వీల్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. టైర్ సెక్షన్ కూడా మనకి 195/80 ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆన్ ద టాప్ స్పెక్ మోడల్. అండ్ స్టాండర్డ్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే అక్రాస్ ద ఆల్ వేరియంట్స్ 6 ఎయిర్ బ్యాగ్స్, ESP అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ని ఆఫర్ చేస్తున్నారు. అట్ దిస్ ప్రైస్ పాయింట్ దీస్ ఆర్ రీజనబుల్ అండ్ గుడ్ ఎనఫ్. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ టైం నేను కార్ బయట నుంచి చూసినప్పుడు వావ్ చాలా బాగుంది కదా అనిపించింది, కానీ ద మూమెంట్ ఐ ఓపెన్ ద డోర్, హౌ లాంగ్ దిస్ మారుతి విల్ హోల్డ్ దిస్ సార్ట్ ఆఫ్ ఇంటీరియర్స్ ఇన్ ఆల్ ద మోడల్స్, ఇది ఒక్కటి నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. డాష్బోర్డ్ మనం చూసుకుంటే ఆల్ బ్లాక్ థీమ్ని ఆఫ్ చేసుకున్నారు. క్వైట్ రగ్గడ్ ఫీల్ మనకైతే కనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ డాష్బోర్డ్ పైన మీరు చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు గ్రాబ్ హ్యాండిల్ని ప్రొవైడ్ చేశారు. సో దట్ కొంచెం మీకు ఆ రగ్గడ్ ఫీల్తో పాటు ఆఫ్ రోడింగ్ కార్ కాబట్టి మీరు దీన్ని ఎప్పుడైనా ఎవరైనా పక్కన కూర్చున్న వాళ్ళు ఆఫ్ రోడింగ్లో ఉన్నప్పుడు హోల్డ్ చేయడానికి మీకు హ్యాండిల్ ఉపయోగపడుతుంది. కొంచెం మనకి ఎక్స్పోజ్డ్ బోల్ట్స్ కూడా కనిపించాయి. ఓవరాల్గా మాట్లాడుకుంటే గుడ్ ఎనఫ్ అనిపించింది, కానీ గ్రేట్ జాబ్ అని అయితే మనము చెప్పలేము. అండ్ క్యాబిన్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ గ్రేట్ ఫీలింగ్ అయితే ఏముండదండి. రెగ్యులర్ మీరు మారుతి సుజుకి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 101% అలాంటి ఫీలే మీకు ఇందులో కనిపిస్తుంది. ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే లైక్ ఐ మెన్షన్డ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చాలా రెగ్యులర్ మారుతి బ్రాండ్లో. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ ఆబ్వియస్లీ ఇన్ ద టాప్ ఎండ్ మోడల్. క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోని ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ ఫీచర్స్ లైక్ ఆల్రెడీ మెన్షన్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ESP అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ని స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా 5 పీపుల్కి ట్రావెల్ చేయడానికి ఒక మంచి అండ్ అలాగే ఒక చిన్న కార్ టైప్, మీకు లగ్జరియస్గా కాకుండా బేసిక్ నెసెసిటీస్తో పాటు మీకు మారుతి నుంచి ఒక కార్ కావాలి అండ్ దట్ టు కైండ్ ఆఫ్ లైక్ జీ వ్యాగన్ స్టైలింగ్, బాక్సీ ఇన్ షేప్ ఎలిమెంట్స్ అండ్ స్మూత్ ఇంజన్ రిఫైన్మెంట్స్, దీస్ ఆర్ ద పాజిటివ్స్ ఫర్ ద మారుతి జిమ్నీ. ఒకవేళ మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే దేర్ ఈజ్ నో డీజిల్, వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆఫ్ రోడింగ్లో వెళ్ళినప్పుడు డీజిల్ ఇంజన్స్ విల్ గివ్ యూ అ మోర్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ బికాస్ దోస్ ఆర్ ద టార్కియర్ ఇంజన్స్. ఇందులో కూడా మీకు ఆ టార్క్ దొరుకుతుంది. 4-wheel డ్రైవ్ ఉంది అండ్ LW లో కూడా ఉంది. కానీ కంపారిటివ్లీ డీజిల్ మోడల్స్ లైక్ థార్ కానీ గూర్కా కానీ దోస్ ఆర్ కార్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. మీరు ఫుల్ లెవెల్ ఆఫ్ రోడింగ్ చేయగలుగుతారు. బట్ పీపుల్ హూ డూ జస్ట్ లైక్ వన్స్ ఇన్ అ వైల్ మీరు ఒక కార్ని తీసుకొని లిటిల్ ఆఫ్ రోడింగ్ చేసుకొని అండ్ దట్ టు ఫ్రమ్ ద మారుతి సర్వీస్ స్టాండ్ పాయింట్లో మీరు ఆలోచించిన దిస్ కెన్ బి అ గుడ్ ప్యాకేజ్. బట్ టూ మచ్ ఆఫ్ ఓవర్ పర్ఫార్మెన్స్, టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ లైక్ ఇలాంటివి ఎక్కువ మీరు ఈ కార్లో ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓవరాల్గా మాత్రం ఇట్స్ గుడ్ ఎనఫ్. కానీ ఎట్ అ ప్రైస్ పాయింట్ వాట్ దే హ్యావ్ లాంచ్డ్ ఈస్ టోటలీ డిసప్పాయింట్మెంట్. ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ లైక్ I don't think so people will even consider when it comes to an SUV thing. I don't think so. I don't consider. ఎందుకంటే we have a Thar right next behind. అండ్ మనము ఎందుకు ఈ కార్ని తీసుకోవాలంటే దీస్ ఆర్ ద రీజన్స్ విచ్ ఐ రియలీ ఫెల్ట్. ఇంజన్ కూడా డీజిల్ ఇంజన్ ఉండేది, పాటు ఇందులో 2 లీటర్ ఇంజన్ ఉండేది. వై వీఆర్ ఆస్కింగ్ మోర్ అంటే మార్కెట్లో ఆల్రెడీ విత్ ద సేమ్ సార్ట్ ఆఫ్ అ ప్రైస్ రేంజ్లో యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ గుడ్ కార్ థార్ ఉంది మీకు. అండ్ దాంతోపాటు ప్రైస్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రైస్లో లాంచ్ చేశారు. ఒకవేళ ఈ జిమ్ని ఎనీథింగ్ 12 lakhs టాప్ అండ్ ఆన్ రోడ్ ఉండుంటే ట్రస్ట్ మీ థార్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్లో కొంచెం కాంపిటీషన్ ఇచ్చేది. కానీ బిగినింగ్లో వచ్చే హైప్ డెఫినెట్గా ప్రతి ఒక్క కార్కు ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ హూ విల్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ SUV?
వెన్ ఇట్ కంపేర్ విత్ థార్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మై ఒపీనియన్ ఇస్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది. కార్ బాగుంది, మారుతిలో మనకి న్యూ ఇంజన్ ఇచ్చారు, మైలేజ్ బాగుంది, లుక్స్ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, రిఫైన్మెంట్ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది. లోపల చూస్తే కూడా లెదర్ ఆఫ్ ఆల్ స్ట్రీ పెద్దగా గ్రేట్గా ఏం లేదు. ఇంటీరియర్ ఈజ్ యాజ్ నార్మల్ యాజ్ ఆల్ అదర్ మారుతి కార్స్. ఎక్స్టీరియర్లో మాత్రం ఇట్స్ టాప్ నాచ్, చాలా బాగుంది. కానీ యాజ్ మెన్షన్ దీస్ థింగ్స్ లైక్ ఇంజన్ కానీ అండ్ అలాగే కార్ యొక్క కెపాసిటీ, లైక్ ఇంకా డీప్ ఆఫ్ రోడింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి, మీరు చాలా చూస్తుండొచ్చు వీడియోస్లో, రివ్యూస్లో ఎక్సలెంట్, క్రేజీ అండ్ ఆల్. బట్ డెఫినెట్లీ థార్తో కంపారిజన్లో దిస్ కార్ విల్ నాట్ స్టాండ్ ఎట్ ఆల్. మనం కంపారిజన్ ఎందుకు చేయాలి అని అంటే ద ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సేమ్, సిమిలర్ ప్రైస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కంపారిజన్ బంతా హై. ఈ కార్ 12 lakhsలో టాప్ ఎండ్ లేదా 30 మ్యాక్సిమం ఉండుంటే, టాప్ ఎండ్ అది కూడా బేసిక్గా ఒకవేళ మాట్లాడుకుంటే ఫస్ట్ వేరియంట్లో మనం చూస్తే అరౌండ్ 8 lakhsలో అలా లాంచ్ చేసి ఉంటే మాత్రం ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్. కానీ యాజ్ ఫార్ యాజ్ ద ప్రైస్ ఈస్ కన్సర్న్డ్, ఐఎమ్ రియలీ కైండ్ ఆఫ్ లైక్ వన్ స్టెప్ బ్యాక్ తీసుకొని షుడ్ ఐ రియలీ గో ఫర్ ఇట్ అని ఆలోచిస్తాను. దిస్ ఇస్ మై జెన్యూన్ ఆనెస్ట్ రివ్యూ. ఇందులో ఏది బెటర్గా ఉంది, ఏది బెటర్గా లేదు, ఏది బెటర్గా ఉంటే బాగుండేది అనేది. సో ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ మీరు నా వీడియో చూశారు, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ తప్పకుండా కామెంట్స్ చేసి చెప్పండి. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ బీ బ్యాక్ యాజ్ బిఫోర్. సో కైండ్లీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయండి. అండ్ ఐఎమ్ సారీ అగైన్, ఇట్ వాస్ సో లాంగ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ అ గ్యాప్. బట్ ఐ ప్రామిస్ ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్. థ్యాంక్స్ అలాట్. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.